రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్ చేర్చాలి, రాజ్యాంగ సవరణ చేయాలని స్టాండ్ మీనే మస్తానాచారి గారు, గంగుల కమలాకరణ గారు, మేమందరం కూడా మా విద్రాజన్న గారు చాలామంది మద్రాసు పోయించిన తర్వాత కూడా అదే స్టాండ్లో ఉన్నాం. 42% ఇచ్చేంత వరకు ఈ పోరాటం అనేది కొనసాగాల. ఎవరు వెనకకు పోయినా, ఎవరు మళ్ళీ ఏదన్నా ప్రభుత్వం చెప్పి ఏదో మాయమాటలు చెప్పినా ఇందులో ఉన్న వాళ్ళం ఎవరం కూడా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ సమాజానికి అన్యాయం చేయకుండా, ఈ సమాజాన్ని కాపాడడానికి 42% రిజర్వేషన్ ఇచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా కూడా అన్ని జెండాలు పక్కకు పెట్టి ఇవాళ మీరందరూ కొట్లాడుతూ ఉన్నారు. మేము కూడా మీతో పాటు గ్యారెంటీగా మా పార్టీ కూడా చెప్పడం జరిగింది. కాళోజీ సిద్ధాంతం, ఈ ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ఈ ప్రాంతం వాడిని ఇక్కడనే పొందబెట్టాలి, ఈ ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే పొరిమిన దాకా తన్నాలి, ఎలగొట్టాలి. ఎట్లయితేన్నామో ఈ ఉద్యమంలో కూడా ఎవరు కూడా వెనుకడికి వేసినా ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దు. పేద ప్రజల గురించి దృష్టిలో పెట్టుకొని, అనగారిన వర్గాలపైన దృష్టి పెట్టుకొని, అణచివేత పైన దృష్టి పెట్టుకొని ఈ సమాజాన్ని కాపాడాల్సింది మనమే. ఖచ్చితంగా కలిసి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, ఓసీ అయినా ఇంకెవరైనా మనకు మద్దతు ఇచ్చే వాళ్ళను కలుపుకొని ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ తరహా తీసుకుపోవాలని, తెలంగాణ వచ్చినట్లు వచ్చి ఎనిగిపోతే ఎట్లయితే ఉద్యమం వచ్చిందో 9th డిసెంబర్ ప్రకటన తర్వాత ఎట్లయితే మళ్ళీ మన అందరం ఏకమైనామో, ఈ 9th జియో ఇచ్చిన తర్వాత వెనుకపోయినందుకు కూడా అందరం ఐక్యం కావడానికి చిత్తశుద్ధితో ఆత్మసాక్షిగా పుట్టిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేసుకొని అందరు కూడా కదం తొక్కాలని చెప్పని, మా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని చెప్పని. మా హక్కులకు భంగం కలిగితే డెఫినెట్గా పోరుబాట పట్టేందుకు బీసీలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది, సహించాం. అన్యాయం జరుగుతూనే ఉంది, సహించాం. కానీ ఈరోజు అన్యాయంతో పాటు అవమానం జరుగుతుంది, అపహాస్యం పడుతుంది, అవహేళన చేస్తున్నారు. అది తట్టుకోలేం మనం, అది తట్టుకోలేం. ఇప్పుడు జరిగేది అదే. అసెంబ్లీలో మాట్లాడితే ఎదురుజాడి ప్రభుత్వం నా మీద ఏం మాట్లాడి నేను భారతదేశ చరిత్రలో ప్రప్రథంగా రిజర్వేషన్ సాధించింది తమిళనాడు ప్రభుత్వం. రిజెక్ట్ అయిన రాష్ట్రాలు బీహార్ ఉన్నది, మహారాష్ట్ర ఉన్నది, రిజెక్ట్ అయిన రాష్ట్రాలు ఉన్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు తరహా పోదామా, బీహార్ తరహా పోదామంటే ఏందా పెళ్లి శాపనార్థాలు పెడుతున్నాని చెప్పి కొల్లేసిండ్రు, ఎదురుదాడి చేసిండ్రు. నేను ఆ రోజు చెప్పినా, మీరు ఎంత ఎదురుదాడి చేసినా రాజ్యాంగ సవరణ జరిగింది. 6 నుంచి 7 సార్లు తమిళనాడు కోర్టు కొట్టేస్తేనే 92లో పోయి 94లో నీకు సవరణ జరిగింది. అలా చెయ్యండి, లేకుంటే జీవో ఎట్టి పోస్తో చెల్లదు. నువ్వు నిజంగానే ప్రభుత్వానికి జీవో ఇచ్చే అవకాశం ఉంటే 22 ఏళ్ళు ఎందుకు కాలాపన చేసినావు, జీవో చెల్లదు అని చెప్పడం జరిగింది. చట్టం తయారు చేసినాక, ప్రొటెక్షన్ వచ్చినాక ఏ కోర్టు కూడా డెఫినెట్గా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. దానికి ఏకైక మార్గము జీవోలు సరిపోవు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, రాజ్యాంగ సవరణ నా రఘుని మాట్లాడినప్పుడు రాజేరాజు అటు రేపు ఇద్దరు మాట్లాడిన విధంగా డెఫినెట్గా రాజ్యాంగ సవరణ అయితేనే దీనికి ప్రొటెక్షన్ వస్తుంది. బీసీ సమాజం మొత్తం కూడా మీద నమ్మకంతో చూస్తుంది. డెఫినెట్గా భగవంతుడు ఒక గొప్ప అవకాశం మనకు కల్పించింది. ఇంతకన్నా మానవ జీవనం ఇంతకన్నా గొప్ప అవకాశం లేదు. ఈ అవకాశంతో మీరు సాధిస్తే చిరస్థాయిలకు మీ పేరు ఉంటుంది. ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోతున్నా, తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతా అన్నాడు, ఆ రోజు ఈ రోజు ఉండగా రేపు పొద్దున మీరు ఏ పిలిపించినా ఢిల్లీకి పోదామా, వీళ్ళని మార్చి చేద్దామా, ఏం చేస్తావో మా పార్టీ పరంగా డెఫినెట్గా మీ ఎంబడి ఉంటాం మేము. మళ్ళీ ఒక్కసారి 23% రిజర్వేషన్ అయితే గిట్ట చిరస్థాయిగా ఇది భూస్థాపితము, బీసీ నినాదమే చిరస్థాయి భూస్థాపితం అవుతుంది, మరణ శాసనం అవుతుంది. భావి తరం మాత్రం మనని క్షమించదు. మా పార్టీ కేటీఆర్ గారు అదే చెప్పారు, శాస్త్రీయంగా జరగాలి, బీసీ మనోభావాలతో ఆడుకోవద్దు, బీసీలకు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దానికోసం కొట్లాడమని చెప్పి మాకు ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి అసెంబ్లీలో మేము గొంతెత్తినాం. మేము ఈరోజు ఎన్టీ రామారావు గారి తర్వాత అత్యంత ప్రాధాన్యతనిచ్చింది కేసీఆర్ గారు. మాకు వచ్చిన 10 రాజ్యసభలో 5 మందికి రాజ్యసభ ఇచ్చింది కేసీఆర్ గారు. రెండోది, రాష్ట్రంలో మంత్రివర్గంలో 4 ఉన్నాం మేమే. ఆ రోజు జిల్లా పరిషత్లు కానివ్వండి, మార్కెటింగ్లో కూడా ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి ఇచ్చింది కూడా మేమే. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడితే పెద్దలు మధుసూదనాచారి గారు ఆ నిండు శాసనసభలో గంభీరంగా కూర్చున్నటువంటిది కూడా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో. ఏం అడ్వకేట్ జనరల్ మనోడు ఉండడానికి వీల్లేదా, అడిషనల్ అడ్వకేట్ జనరల్ మనోడు ఉండడానికి వీల్లేదా, ఈ రాష్ట్ర డీజీపీ మనోడు ఉండడానికి వీల్లేదా? ఆ విషయాలు మాత్రం మనం మాట్లాడలేకపోతున్నాం. ఉద్యమాలు పోరాటం చేయనీకే మేము రావాలనుకుంటే, మేము కావాలనుకుంటే డెఫినెట్గా మేము కూడా రోడ్డు మీద వచ్చి కొట్లాడతాం. నిజమైనటువంటి ఉద్యమం చేయండి.
కేసీఆర్ గారు బడ్జెట్లో కానివ్వండి బీసీలను పైకి తీసుకురావడంలో గురుకుల పాఠశాలలు ఎన్ని పెట్టిర్రు, దాంట్లో ఏ బిడ్డలు చదువుకున్నారు? కేసీఆర్ గారే శ్రీరామ రక్ష ఈ బీసీలకు. డెఫినెట్గా రాబో కాలంలో అసెంబ్లీ సీట్లు పెంచమంటారా, పార్లమెంట్ సీట్లు పెంచమంటారా, నామినేటెడ్ పోస్టులు పెంచమంటారా, ఎమ్మెల్సీలు కూడా సార్ కేసీఆర్ గారు చాలాసార్లు లేదమ్మి ఈ పేద వర్గాలకు కనీసం అసెంబ్లీలు కూడా లేవు, మనల్ని వాళ్ళని తీసుకుపోయి శాసన మండలికి కానీ పార్లమెంటు రాజ్యసభకు తీసుకుపోదామని చాలా సందర్భాల్లో మా సమక్షంలో చెప్పినటువంటి వ్యక్తి. ఈ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఇది కూడా కాదు. తెలంగాణలో భూకంపం సృష్టిస్తే తప్ప ఎవడు దిగి రాడు. ఆ భూకంపం సృష్టించాలంటే తెలంగాణ లాంటి ఉద్యమం రాబోతుంది, అది గుర్తుంచుకోండి.